వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక దళిత ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేసి 4 నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారని మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ రోజు నగరంలోని జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను ములాఖత్లో సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క కేసు కూడా మీద పూర్తి స్థాయిలో ఆధారాలు లేవన్నారు. అన్ని కేసుల్లో అప్పటికప్పుడు సృష్టించినారు అని చెప్పారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడలేదు అన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే పరిపాలన అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి కడ తీసుకెళ్తారు, కడ నుంచి ఏదో దగ్గర తీసుకెళ్తారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తాను. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తాం. వైఎస్ఆర్సీపీ మాకు నాయకులు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే 2019 తర్వాత ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు, 3 నెలల్లో తన కేసులు ఎట్లా ఎక్కిస్తారని ఆలోచిస్తున్నాడు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది, నాయకులు నచ్చారు, కార్యకర్తలు నచ్చారు, పార్టీ నచ్చింది. ఈరోజు అలాగే ప్రజల అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా, ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా, ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళని పెంచాలా, వాళ్ళే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు. అలాంటి ఒక మందను తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు. అది గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఆచరణలో చూపిస్తుంది. 5 నెలల్లోనే చూపిస్తుంది. ఈ తేడా అందరూ గమనించాలి. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతకాదు కాదు, గతంలో చేతకాదు కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చి ప్రజలను చూసుకోవాలి. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు ఢిల్లీ క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు. అది ఎల్లకాలం చెల్లదు. కొత్త కొత్త పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లు చేయడము, అరెస్ట్ చేయడము. ఏమో మా చేత కాదా, 3-4 గంటల్లో మేము రామా, వచ్చిన తర్వాత మేము కాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లవుతుంది? నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పని చేయకుంటుందో అక్కడ దెబ్బలు. ఇది ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చు అని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాడు కానీ, మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దది అయినా రేపు మనకే తగ్గుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలు కూడా మంచిది. అంతే మేము విజ్ఞప్తి చేయగలం. ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతుంది. 5-6 నెలలు అయింది, ఇప్పటికే మొదలైంది. ఒక 5-6 నెలలు అయితే వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు. వాళ్ళు గొడవలతో సరిపోతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఎన్నికలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఆలోచించమని, ఆ విజ్ఞత వాళ్ళకు ప్రసాదించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు.